Hi, hello. Welcome to Basara online classes. Okay, right. Today, the syllabus biology syllabus for SGT. సో దీంట్లో ఎస్జిటి అండ్ ఫస్ట్ పేపర్ ఉన్నటువంటి టెట్. సో దీంట్లో మనకు టెట్లో సిలబస్ కొద్దిగా తక్కువ ఉంటుంది. అందుకోసం ఎస్జిటికి సంబంధించిన సిలబస్ కనుక మనం చూస్తే అది టెట్ పేపర్ 1 కూడా యూజ్ అవుతుంది. కాబట్టి సో ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే టెట్ పేపర్ 1 చదివితే మీకు సిలబస్ తక్కువ, మీరు కంపేర్ చేసుకోండి. అదే ఎస్జిటి సిలబస్ చదివితే పేపర్ 1 కూడా కవర్ అవుతుంది. ఓకే, పేపర్ 1 కూడా కవర్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ దీంట్లో ఆ బయాలజీకి సంబంధించిన సిలబస్ ఏదైతుందో దాని గురించి జస్ట్ అనాలిసిస్ చేద్దాం. ఎందుకంటే సిలబస్ తెలియకపోతే ఏం చదవాలి, అసలు ఏ ఉంది అనేది మనకు తెలియదు. ఇదే కాదు, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కానీ లైక్ సివిల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ టీజీటీ, పీజీటీ అండ్ ఎస్జిటి, ఎస్ఏ ఏదైనా కానీ ఫస్ట్ సిలబస్ అనేది మీ చేతిలో ఉండాలి. ఎందుకంటే మీరు కావాలంటే ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళని అడగండి, సిలబస్ లేకపోతే ఏమవుతుందో. ఎందుకంటే 1-2 సార్లు బోల్తా కొట్టిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. ఎందుకంటే సెలెక్షన్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని అడగండి సో సిలబస్ గురించి. కాబట్టి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ, ఏమన్నా గురుకులాస్ కానీ, టీజీటీ కానీ, పీజీటీ కానీ, ఏమన్నా డిఎస్సికి సంబంధించింది ఏది ప్రిపేర్ అయినా ఖచ్చితంగా సిలబస్ నీకు తెలియాలి. ఓకే, సిలబస్ తెలియకపోతే నువ్వు సగం సగం సిలబసే కంప్లీట్ చేస్తే తర్వాత ఎగ్జామ్కి వెళ్ళి లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో మనం సిలబస్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏం సిలబస్ ఉంది, తర్వాత మనం ఎలా చదువుతున్నాం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే దానికంటే ముందు అకాడమిక్ ఇయర్ ప్యాటర్న్ వేరు. ఇంకొక విషయం ఏంటంటే అకాడమిక్ ఇయర్ ప్యాటర్న్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్ పరిస్థితి వేరు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ పరిస్థితి వేరు. సో ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంటే. ఓకే, ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంటే. అది కాంపిటేటివ్ ఎగ్జామ్లో. మీకు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఏంటి అంటే డిఫరెన్స్ ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్ ఇయర్లో వచ్చేసి మనం 100 మార్క్స్కి ఎగ్జామ్ రాసాం. 100 మార్క్స్కి ఎగ్జామ్ రాసాం. సో 35 మార్క్స్ వచ్చింది నాకు. నాతో పాటు సో లేదా మీతో పాటు ఇంకొక స్టూడెంట్ కూడా రాశాడు అనుకోండి, ఆయనకి 90 వచ్చాయి అవుట్ ఆఫ్ 100. 90. ఓకే, ఇక్కడ చూడండి 35 వచ్చినా పాస్ అండ్ 90 వచ్చినా పాస్. ఓకే, ఇద్దరు సేమే కదా. సో దిస్ ఇస్ అకాడమిక్ ఇయర్ ప్యాటర్న్. ఇది అకాడమిక్ ఇయర్. బట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జాగ్రత్త చూడండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రైట్, సో 100 మార్క్స్కే ఎగ్జామ్ రాసాం. 100 మార్క్స్కే ఎగ్జామ్ రాసాం. సో ఇక్కడ మీకేమో 97 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 100. నెక్స్ట్ ఉన్నది ఒక పోస్టే. మీ పక్కనున్న వాళ్ళకి వచ్చేసి 98 మార్క్స్ వచ్చాయి. రైట్, సెలెక్షన్ ఎవరికి వస్తుంది? 98. ఆ ఒక్క మార్కే డిసైడ్ చేసేది సెలెక్షన్. ఆ ఒక్క మార్క్ వాల్యూ లాస్ట్ టైం సో పాయింట్స్లో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడగండి. పాయింట్స్లో జాబ్ మిస్ అయిన ఉన్నారో వాళ్ళని అడగండి ఆ ఒక మార్క్ వాల్యూ ఏంటో. అదే ఆ ఒక మార్క్ వచ్చి ఉంటే ఈరోజు సొసైటీలో వాళ్ళ హోదా వేరే రకంగా ఉండేది, ఎకనామికల్ స్టేటస్ వేరే రకంగా ఉండేది, ఫ్యామిలీలో వాళ్ళకంటూ హోదా ఒక రకంగా ఉండేది. కాబట్టి సో అకాడమిక్ ఇయర్ సో ప్యాటర్న్ కంప్లీట్ డిఫరెంట్. కాంపిటేటివ్ ఇయర్ ఏదైతుందో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతున్నాయో ఇది కంప్లీట్ డిఫరెంట్. ఖచ్చితంగా ఎవరికైతే క్రియేటివిటీ ఉంటుందో వాళ్ళకు సెలెక్షన్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, కాబట్టి సో ఖచ్చితంగా సో వాట్ ఇస్ ద సిలబస్ తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత ఏం చదవాలో తర్వాత, నీకు సిలబస్ తెలియకుండా ఏవి చదవలేవు. చూద్దాం. సో ఎస్జిటి లైఫ్ సైన్సెస్, సో బయాలజీ సిలబస్ ఫస్ట్ వన్. సో ఫస్ట్ యూనిట్. ఓకే, ఫస్ట్ యూనిట్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. Okay, science in everyday life. So what is the science?
And so science definition and institutes and science branches. Institutes like for example CCMB. Okay, example CCMB, ICRI short. Okay, National Botanical Garden. So these are some institutes and branches. So branches, science branches like physics, chemistry, botany, zoology. సో దీస్ ఆర్ బ్రాంచెస్. ఇంకా దాంట్లో వేరే బ్రాంచెస్ ఏ ఉన్నాయి అనేది మొత్తం కూడా దీంట్లో చూస్తాం. అండ్ వాట్ ఈస్ ద సైన్స్ అండ్ సైన్స్ అండ్ చేంజెస్. నెక్స్ట్ సైన్స్ ఇన్ డైలీ లైఫ్. సో సైన్స్ ఇన్ డైలీ లైఫ్. సో సైన్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ డైలీ లైఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్, ఆర్గాన్స్ అండ్ ఫుడ్, ఇవన్నీ కూడా. సో అగ్రికల్చర్, ఇవన్నీ కూడా మన డైలీ లైఫ్లోనే ఉన్నటువంటి. సో దట్ ఈస్ రిలేటెడ్ టు సైన్స్. ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది? సైన్స్కి సంబంధించింది. సో డైలీ లైఫ్ యాక్టివిటీస్ ఓకే. అండ్ నెక్స్ట్ సైంటిస్ట్ ఎగ్జాంపుల్ సివి రామన్, హరగోవింద్ ఖురానా, ఓకే, ఎంఎస్ స్వామినాథన్, బీర్బల్ సహనీ. సో ఆ సైంటిస్ట్కి సంబంధించినటువంటి మొత్తం కూడా దీంట్లో చూస్తాం. ఓకే, సో ఇది. అండ్ సో సైంటిఫిక్ మెథడ్స్ అండ్ ప్రాసెస్ స్కిల్స్. వాట్ ఈస్ సైన్స్ స్కిల్స్, హౌ టు డెవలప్ ద సైన్స్ స్కిల్స్, వాట్ ఈస్ యాక్టివిటీస్. ఓకే, ఇవన్నీ కూడా మనకు ఈ ఫస్ట్ యూనిట్లో వస్తుంది. సో వాటన్నిటి గురించి ఇక్కడ మాట్లాడతాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఈజ్ లివింగ్ వరల్డ్. సెకండ్ యూనిట్, living world. So living world, in this living world, so two parts like plant and animals. So plant related and animal related. So what is the plant related and animal related means? So living world, first one plants and classification of plants. Like example flowering plants, non-flowering plants like cryptogams and phanerogams. And so cryptogams, phanerogams, Thallophyta, Bryophyta, Pteridophyta. Okay, Thallophyta, Bryophyta, Pteridophyta, and Angiosperm, Gymnosperm. సో ఇవన్నీ కూడా మనం ప్లాంట్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో సో దాంట్లో ప్లాంట్ క్లాసిఫికేషన్లో చూస్తాం. అండ్ సెల్, ద బేసిక్ యూనిట్ ఆఫ్ ద లైఫ్. సో వాట్ ఈస్ అ ప్లాంట్ సెల్? ఓకే, వాట్ ఈస్ అ ప్లాంట్ సెల్? అండ్ సో వాట్ ఈస్ అ ఫంక్షన్? అండ్ ప్లాంట్స్ అండ్ ప్రైమరీ పార్ట్స్. సో ప్లాంట్స్ అండ్ ప్రైమరీ పార్ట్స్ and their function. Enti plants and primary parts like root, stem, leaf. These are called vegetative parts or primary parts. Root, stem, leaf. For example, this is a plant. In plant, primary parts are. In plants, primary parts are. So this is a root, stem, leaf, and other parts are flower, fruits, seeds. Okay, these are plant parts. So these are leaf, stem, root. Leaf, stem, root. These three is called as vegetative parts. This three is called as vegetative parts. Emantam vegetative parts. Through this vegetative parts, the reproduction is occur. That is called vegetative reproduction. Okay, and flowers and the pods.
ఫ్లవర్ అండ్ పార్ట్స్. సో ఈ ఫ్లవర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో దిస్ ఇస్ లాస్ట్ టైమ్ ఎస్జిటి బిట్. ఆ పార్ట్స్ అన్నీ కూడా సో కరెక్ట్గా సెట్ చేయండి అనేసి ఎస్జిటిలో బిట్ ఇచ్చాడు. ఓకే, వాట్ ఇస్ ద క్యాలెక్స్, కొరెల్లా అండ్ యాంథర్, ఓవరీ, ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఎస్జిటిలో పార్ట్ ఇచ్చాడు, కరెక్ట్గా సెట్ చేయండి అని. అండ్ టెట్లో ఇక్కడ నుంచి లార్జెస్ట్ ఫ్లవర్ ఇచ్చాడు. లార్జెస్ట్ ఫ్లవర్, స్మాలెస్ట్ ఫ్లవర్ అండ్ రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, లీఫ్ మోడిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్. So carrot root, option A root, option B stem, option C leaf. So what is the leaf modification? What is the root modification? What is the stem modification? And root systems. So actually root systems are two types. Root systems are two types. Like first one, taproot system. Taproot system. And second one is fibrous root system. So what is a taproot system? What is a fibrous root system? Right? Ikkada discussion chestam. And stem modification. Stem modification. So for example, potato stem modification. Potato, onion, ginger, these are stem modification. Okay, stem modification. And next one is leaf, largest leaf. And in this leaf venations are present. So in leaf venations are present. So these venations are two types, like a reticular venation and a parallel venation. Okay, reticular venation and parallel venation. So what is the reticular venation? What is the parallel venation? Okay, ఇవన్నీ కూడా మనం దీంట్లో చూస్తాం. Like primary parts. Okay, plants and primary parts. And next photosynthesis. Next one, photosynthesis. So what is the photosynthesis? Where it is occur photosynthesis? So what is the use? Okay, what is the use? Photosynthesis. The PS photosynthesis, through photosynthesis to release oxygen and plants to prepare the food material. Okay, plants to prepare the food material like starch, C6, H12, O6. Okay, starch. And so in photosynthesis, what is a dark reaction? What is a light reaction? And in dark reaction, final end products are, and light reaction, final end products are. What is the Hill's reaction? What is the Kelvin reaction? Okay, and the photosynthesis factors. ఇవన్నీ కూడా మనం ఫోటోసింథసిస్లో డిస్కషన్ చేస్తాం. ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, ట్రాన్స్పిరేషన్. In plants, the respiration process occurs through stomata. పత్ర రంధ్రాలు అంటాం. Okay, in plants, the respiration process occurs through stomata. So what is the function of stomata? So this is a stomata. Okay, this is a stomata. What is the function of stomatas? And the respiration process is in plants. And transpiration. So transpiration, బాష్పోచేకం అనేసి అంటాం దీన్ని. Transpiration means plants to lose the water through stomatas. Okay, plants to lose the water through stomatas is called transpiration. So this is so plants to lose the water through stomatas. This is the stomatas. Plants to lose the water through stomatas. This is called transpiration.
ఓకే, ఫోటోయాక్టివ్, స్కోటోయాక్టివ్. వాట్ ఈస్ ద ఫోటోయాక్టివ్, వాట్ ఈస్ ద స్కోటోయాక్టివ్ అనేది మనం ఇక్కడ చూస్తాం. ఓకే, నెక్స్ట్ దీంతో పాటు వైల్డ్ అండ్ కల్టివేటెడ్ ప్లాంట్స్, వైల్డ్ అండ్ కల్టివేటెడ్ ప్లాంట్స్ అండ్ నెక్స్ట్ వన్ ప్లాంట్ డిసీజెస్. నార్మల్గా కొన్ని కల్టివేటెడ్ క్రాప్స్ ఉన్నాయి, వైల్డ్ ప్లాంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ దీంతో పాటు ప్లాంట్ డిసీజెస్ అండ్ క్లోనింగ్. సో వాట్ ఈస్ ద క్లోనింగ్ ప్రాసెస్? సో ఫాదర్ ఆఫ్ క్లోనింగ్, ఓకే, ఫాదర్ ఆఫ్ క్లోనింగ్ విల్మర్ట్, ఫాదర్ ఆఫ్ క్లోనింగ్ విల్మర్ట్. సో అక్కడ మొత్తం డిస్కషన్ చేస్తాం. అండ్ ద ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్లాంట్, the economical importance of plants. So what is the economical importance? The main economical importance plants, దీంట్లో మనకు బిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడ అంటే ఫస్ట్ సైంటిఫిక్ నేమ్స్. ఓకే, సైంటిఫిక్ నేమ్స్. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సో ఆల్కలైడ్స్. ఆల్కలైడ్స్, వాట్ ఈస్ ఆల్కలైడ్స్? రిపీటెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఇక్కడ ఆల్కలైడ్స్ నుంచి రిపీట్ అవుతున్నటువంటిది ఏంటంటే క్వినైన్. టెట్ అండ్ డిఎస్సిలో వచ్చింది. ఆల్కలైడ్స్ నుంచి సో బిట్స్ వస్తూనే ఉంటాయి. ఆల్కలైడ్స్ లైక్ క్వినైన్, నింబిన్, నింబిడిన్, మార్ఫిన్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు ఆల్కలైడ్స్. వాట్ ఈస్ ఆల్కలైడ్? ఆల్కలైడ్స్ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ మెడిసినల్ ప్లాంట్స్. Alkalides or it is called medicinal plants. Okay, this is about total information of plants. And next, what is animal life? Okay, what is animal life? So classification of animals. Okay, classification of animals. So 5 kingdom classification, 2 kingdom classification, 4 kingdom classification. Who proposed 5 kingdom classification? 5 kingdom classification first proposed by scientist Whittaker. Okay, scientist Whittaker. 5 kingdom classification first proposed by scientist Whittaker. And cell, the basic unit of life. In that plant life, so plant cell. Next, so what is the animal cell? What is the cell organelles in animal cell? What is the function? Okay, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కషన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సేమ్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ లైక్ వైల్డ్ అండ్ డొమెస్టిక్ యానిమల్స్. వైల్డ్ అండ్ డొమెస్టిక్ యానిమల్స్. So what is the wild animals and domestic animals? And next, respiration. Respiration, reproduction in plants. What is the respiration? Types of respiration. Okay, types of respiration and a respiratory organ. For example, in earthworm, respiratory organ. Takkani cheppali. In earthworm, respiratory organ. Option A, lungs. Option A, lungs. Option B, skin. Option C, lungs and skin. Option D, none of the above. Okay, option D, none of the above. So answer is respiratory organ in earthworm, skin. Okay, respiratory organ in earthworm, skin. And so reproduction in animals. So reproduction, types of reproduction. Asexual reproduction. What is asexual reproduction? What is sexual reproduction? Okay, ఇవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడతాం. And life cycle of the mosquito, house flies and frog. Pupa stage, larval stage. So what is the pupa stage? What is the larval stage? What is the adult stage? Okay, what is the frog larva? And so what is the mosquito larva? What is the houseflies larva's names? ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్త చూడండి, ఇక్కడ మాట్లాడదాం. నెక్స్ట్, ఇన్ ప్లాంట్ క్లోనింగ్, యానిమల్ క్లోనింగ్.
సో వాట్ ఇస్ యానిమల్ క్లోనింగ్, ఇవి చూస్తాం. అండ్ నెక్స్ట్ సేమ్ ద ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద యానిమల్స్. వాట్ ఈస్ ద ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్, వాట్ ఈస్ ద ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ యానిమల్స్. ఓకే, ఇవి రెండు కూడా ఇక్కడ చూస్తాం. అండ్ హ్యూమన్ బాడీ, నెక్స్ట్ వన్ హ్యూమన్ బాడీ అండ్ బాడీ పార్ట్స్, human body parts and sense organs, total sense organs in human body 5. Okay, total sense organs in human body 5. Largest organ in human body skin, but second largest organ liver. Actually liver is a gland. So what is the function of sense organs and human systems and human systems. So human systems like so what is the digestive system, respiratory system, blood circulatory system and so reproductive system, skeleton system, total in human systems including this unit, that is animal life. Okay, that is animal life. And next third unit, microorganisms or microbial world. So what is a microorganism? And useful organisms and harmful organisms. For example, so useful microorganisms, lactobacillus bacteria. Okay, useful microorganisms, example lactobacillus bacteria, E. coli bacteria. Okay, E. coli, Escherichia coli bacteria, lactobacillus bacteria. What is the function of lactobacillus, E. coli bacteria and methanococcus and methanobacillus. Okay, methanococcus and methanobacillus. And next harmful microorganisms. These harmful microorganisms are causes diseases. Okay, diseases. The study of microorganisms, that is called microbiology. Okay, microbiology. The study of microorganisms is called microbiology. Microorganisms are like bacteria, virus, protozoan organisms, and the diseases like virus diseases, bacterial diseases, protozoa diseases. What is the contaminated diseases? Okay, ఇవన్నీ కూడా మనం ఇక్కడ థర్డ్ యూనిట్లో డిస్కషన్ చేస్తాం. Okay, and observation of types of microorganisms, useful and harmful microorganisms, ఇవన్నీ ఇక్కడ డిస్కషన్ చేస్తాం. And next one, next unit, our environment. In this environment, two components are present, like that is biotic factors and abiotic factors. So what is the biotic factors and abiotic factors? Next, in biotic factors like producers, consumers, detritivores or decomposers. Okay, or decomposers. Abiotic factors like water, light, temperature, etc. And conservation of the environment, weather and climate. Next, difference between ecosystem, pond ecosystem, land ecosystem, gross ecosystem, ఇవన్నీ కూడా ఇక్కడ మాట్లాడతాం. Okay, soil, forest, next biodiversity and its conservation. So what is the biodiversity and conservation? In situ conservation, ex situ conservation. Okay, in situ conservation, ex situ conservation and biodiversity act.
Next, greenhouse effect. What is the greenhouse effect? Greenhouse effect, acid rain effect, ఓజోన్ చూసుకోండి. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, యాసిడ్ రైన్ ఎఫెక్ట్, ఓజోన్ ఈ మూడింటి నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రిపీట్ అవుతుంది. ఓకే, ఒక క్వశ్చన్ రిపీట్ అవుతుంది. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్, like greenhouse gases are carbon dioxide, nitrous oxide, CH4, methane, HFC. Okay, these are greenhouse gases. These are called as greenhouse gases. Okay, and next, acid rain effect, ozone, and deforestation. The main reason, so greenhouse effect, acid rain effect ఇక్కడ అంటున్నాం. ఇక్కడ కన్జర్వేషన్, ఇన్ సిట్యూ కన్జర్వేషన్ అండ్ ఎక్స్ సిట్యూ కన్జర్వేషన్. నెక్స్ట్ డిఫారెస్టేషన్ అండ్ నెక్స్ట్ న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా మనం సో నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో డిస్కషన్ చేస్తాం క్లియర్గా. సో క్లియర్గా దాంట్లో తర్వాత నెక్స్ట్ food and shelter. Food and shelter. So history of food and nutrition, like types of food and nutrients. Nutrients are two types. Okay, nutrients are two types. First one is macronutrients, second one is micronutrients. Macronutrients and micronutrients. So macronutrients are carbohydrate, protein, fats. Carbohydrate, protein, fats, these are called as macronutrients. And micronutrients are vitamins. Micronutrients are vitamins and minerals. Okay, micronutrients are vitamin and minerals. So type of nutrients and food habit, methods of preparing food and food storage. Okay, food storage and what is the balancing diet? What is a balancing diet? And next, food production from plants and animals. Food production from plants and animals. So which type of food, ఏ రకమైన ఫుడ్ వస్తుంది అనేది కంప్లీట్గా మనం ఈ యూనిట్లో డిస్కషన్ చేస్తాం. ఓకే, ఈ యూనిట్లో డిస్కషన్ చేస్తాం. కాబట్టి మనకు క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే క్లియర్గా ఫస్ట్ మనకు సిలబస్ అనేది ఐడియా రావాలి. సిలబస్ ఐడియా రావాలి. సో సిలబస్ ఐడియా లేకపోతే ఏం చదవాలో తెలియదు, ఎంతవరకు చదవాలో తెలియదు. ఓకే, రైట్, దిస్ ఈజ్ అ కంప్లీట్ బయాలజీ సిలబస్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వాటికి సంబంధించింది డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ.